అలీగా రెడీయా మీరు? రెడీ అండి. మీరు చికెన్ పచ్చిమిర్చి ఫ్రై అన్నారు కదా? ఓకే, మరి చికెన్ పచ్చిమిర్చి ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చికెన్ పచ్చిమిర్చి ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 8, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు 2, శనగపిండి 1/2 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మకాయ 1, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? అలాగేనండి. ఫస్ట్ మనం చికెన్ ని యాక్చువల్గా ఏం చేయాలంటే ముందు రోజు రాత్రి లేదంటే ఒక 3-4 అవర్స్ ముందైనా లెమన్ అండ్ సాల్ట్ వేసి పెట్టేసుకుంటే చికెన్ ఫ్రిడ్జ్ లోనో వాటెవర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే చికెన్ టెండర్ గా ఉంటది, జ్యూసీ అండ్ టెండర్ ఉంటది అనమాట. అందుకని దాన్ని ప్రైమ్ చేయడం అంటారు చికెన్ ని. సో నేను ఆల్రెడీ చేసి పెట్టాను అది. సో చికెన్ లో కొద్దిగా నిమ్మరసము అలాగే ఉప్పు. అవునండి. అంటే ఇది ఎంతసేపు నానితే మనకు అంత బాగుంటది. సో మేము ఇప్పుడు తెచ్చాం కాబట్టి ఆవిడ వంట చేసేలో మీరు చికెన్ లో అది కలిపి పెట్టేశారా? ఈ టైం సరిపోతుంది అనమాట. ఐ మీన్ అంటే ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత బాగుంటది. ఇది ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని పకోడీలాగా తయారు చేస్తాం, చికెన్ పకోడీ. తర్వాత దీన్ని ఫ్రై చేస్తాం. ఓకే, సో అయితే ఇది హీట్ చేస్తున్నాను అంటే మీరు పసుపు ఇప్పుడు సాల్ట్ వేయాలి, కానీ ఆల్రెడీ ముందుగా కొంచెం పసుపు వేసి పెట్టాం కాబట్టి ఉప్పు వేసాం కాబట్టి ముందు కొంచెం ఉప్పు వేయాలి, ఎక్కువ వేసుకోకూడదు. కారం ఎవరు ఎంత కారం టేస్ట్ తగ్గట్టుగా. ఇప్పుడు మీరు స్పైసీగా తింటారా ఎలా తింటారు? నాకు స్పైసీ ఫుడ్ ఇష్టం అండి. స్పైసీ ఫుడ్ ఇష్టం చాలా. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాలు జీలకర్ర పొడి. ఓకే, సో దీంట్లో జీలకర్ర కూడా మిక్స్ చేశారా? అవునండి, 2 కలిపి పౌడర్ చేసుకున్నాం. ఓకే, సో మనం ఇందాక ధనియాల పొడి ఒకటే అని చెప్పుకున్నాము, సో దాంట్లో జీలకర్ర పొడి కూడా ఉంది. సో ధనియాలు జీలకర్ర అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి కొంచెం కలుపుకుందాం. ఫస్ట్ ఇవన్నీ బాగా కలవాలి. కొంచెం శనగపిండి. ఓకే, మరీ ఎక్కువ వేసుకోకూడదు, పకోడీలకి వేసినట్టు మరీ ఎక్కువ వేయకుండా కాస్త జస్ట్ కొద్దిగా అంటున్నట్టు. అవునండి, అవును. ఓకే, ఇది బియ్యం పిండి ఎందుకు వేస్తామంటే కొంచెం క్రిస్పీగా వస్తుందని, కాస్త కరకరలాడుతూ ఉంటది కదా, అందుకని. ఇందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. సో ఏమైనా ఇలాంటి ఫ్రైస్ లో కొద్దిగా ఆనియన్ అలా తగులుతూ ఉంటే మనకి బాగుంటుంది. ఆనియన్ యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇలా ఆనియన్ వేయడానికి కారణం ఒకటి ఉంది. చెప్పండి. మా హస్బెండ్ కి ఎందులోనన్నా ఆనియన్ ఏ ఫామ్ లోనన్నా చాలా ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి నేను ప్రతి దానిలో యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో పచ్చిమిరపకాయలు కూడా అలాగే. దీనికి కరివేపాకుని శుభ్రంగా మంచిగా చాప్ చేసేసాను ఫైనలీ. ఇలాగా ఎందుకు చాప్ చేశానంటే పిల్లలు ఏం చేస్తారంటే మా వాళ్ళు తీసి పక్కన పెడతారు. అది కాక ఇక్కడ కొంచెం ఆకులు ఇంకొద్దిగా పెద్దగా ఉన్నాయి మామూలుగా అక్కడికంటే కూడా. అమెరికాలు అన్ని పెద్దగానే ఉల్లిపాయలు ఎంత ఉన్నాయి. సో అలా చేసి వేస్తే ఏమవుతుంది అంటే కలిసిపోతుంది, తీసి పక్కన పెట్టరు. అండ్ ఇది గ్రీన్ లీఫ్ కదా, కొంచెం లోపలికి వెళ్తుంది అని. కొత్తిమీర కూడా నేను అలాగే ఫైన్ గానే కట్ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ కలిపాక అప్పుడు కొంచెం ఎగ్ వేద్దాం, ఎందుకంటే ముందుగా ఎగ్ వేస్తే అదే ముందుగా పట్టేసుకుంటారు, తర్వాత కష్టం అవుతుంది మనకి. సో మీ ఆయిల్ కూడా బాగా అయిపోయింది ఇది. సో ఎగ్ వేద్దాం. మొత్తం బాగా కలిసిందండి, బాగా కలిసింది కదా. మన ఆయిల్ కూడా మంచిగా వేడి. మనం ఇది కలుపుకున్నాక ఏమీ అట్టు పెట్టక్కర్లేదు కదా, అవసరం లేదు, వెంటనే వేసేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ మంచిగా వేగింది. కొంచెం ఒక 5 minutes ఆగండి, వేగిపోతుంది. దగ్గరగా చేస్తున్నాం. ఆయిల్ వేడెక్కింది కదా, వెంటనే కలర్ వచ్చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు మనము ఇవి డైరెక్ట్ గా ఇలా అయినా తినేయచ్చు, లేదంటే కొంచెం ఇలా కూడా టైప్ లో. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఆనియన్స్ ఫ్రై చేద్దాం. అందులో ఓకే, కొంచెం నూనె పోడుగా, ఎక్కువ ఆయిల్ వద్దు ఎందుకంటే ఆల్రెడీ డీప్ ఫ్రై ఐటమ్ కదా. ఇది ఇక్కడ పెట్టుకోండి, ఇది ఒకసారి చూసుకోండి.
సో ఎక్కువ అంటే శనగపిండి అది వేసినా మనకి అది అంత పెద్ద ఎక్కువ వేయకూడదు, అదే అంటున్నాను. సో మీరు ఇక్కడికి వచ్చి ఇండియానాపోలిస్ వచ్చి ఎన్నాళ్ళు అయింది? అంటే ఫస్ట్ ఇక్కడికే వచ్చారా లేకపోతే వేరే? లేదండి, ఇండియానాలోనే ఉండేదాన్ని ఫస్ట్ నుంచి కూడా. ఇక్కడ కొలంబస్ అని ఇక్కడ నుంచి 1 hour డ్రైవ్. లేదండి, ఇండియానా కొలంబస్ అని. ఇండియానా కొలంబస్. అమెరికాలో ప్రతి స్టేట్ కి ఒక కొలంబస్ ఉందా? ఓకే. సో ఇండియానా కొలంబస్ లో వచ్చాం ఫస్ట్. అక్కడ ఒక 3 years ఉండి తర్వాత ఇండియానాపోలిస్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. ఓకే. సో మిస్ అవుతుంటారా మరి ఇండియాని? మీరు ఇండియానా, మీ ఉన్న పేరులో ఇండియానా ఉంది కానీ ఇండియా కాదు కదా? ఇండియాని మిస్ అవుతాం ఎందుకంటే పేరెంట్స్ అక్కడే ఉన్నారు. బట్ చెల్లి తమ్ముడు ఇక్కడ యుఎస్ లోనే ఉంటారు. తమ్ముడు 1 year బ్యాక్ వరకు అయితే నా దగ్గరే ఉండేవాడు, అంటే ఇండియానాపోలిస్ లోనే ఉండేవాడు. పెళ్ళయ్యే వరకు మాతోనే ఉన్నాడు. పెళ్ళయ్యాక వేరేగా ఉండేవారు, బట్ వాళ్ళు ఇప్పుడు క్లీవ్లాండ్ లో ఉంటున్నారు. చెల్లి ఏమో ఫ్లోరిడాలో ఉంటది. మమ్మీ డాడీ మాత్రమే ఉన్నారు అక్కడ. ఎప్పుడన్నా రమ్మన్నా ఎందుకు రారంటే ఎక్కువ మా డాడీకి అందరూ చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఉండాలన్నమాట. మీరంతా ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తారండి? నేను అరౌండ్ 2 సంవత్సరాలకు ఒకసారి అలా వెళ్తూ ఉంటాను. ఈ మధ్యలో ఏదన్నా ఫంక్షన్స్ వచ్చినా ఏమన్నా వచ్చినా వెళ్తాం అనమాట. సో ఇందులో వేద్దాము, ఏం వేస్తారో? ఆనియన్స్, కరివేపాక వేయండి. అది ఫ్లటర్ అవుతున్నప్పుడే ఆనియన్స్ వేసేస్తే మన మీద పడకుండా ఉంటుంది. అందులో కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము. లైట్ గా పసుపు వేసుకుందాం కదా. సో ఈ వంటలన్నీ మీరు ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారండి? రాకముందు అయితే నాకు 2 డిషెస్ కూడా కొద్దిగా వేసారు, కొంచెం వేసాను. మరి ఉల్లిపాయకి సరిపోవాలి కదా. ఏ 2 వచ్చు మీకు పెళ్ళవక ముందు? అప్పట్లోని ఈనాడు పేపర్లోని వసుంధర అని వస్తుంది కదండి. ఇప్పుడు కూడా వస్తుంది. ఇప్పుడు పేపర్ పెద్దగా సో నెట్లో చూసుకోవచ్చు, ఈనాడు.net అయితే మీకు. అవునండి, ఇప్పుడు డిష్ ఉంది కదా, ఇందులో ఈటీవీ అన్ని వస్తాయి మాకు. సో అవి చూస్తాము. యా. సో ఇంతకీ ఆ 2 వంటలు ఏంటో చెప్పలా మీకు? చికెన్ 65 అండి. ఏదైనా కూడా చికెనే మనకి ఇష్టమైందే కదా ఫస్ట్ ట్రై చేస్తాం. అలాంటి చేయమని ఎంకరేజ్ చేసేది డాడీనే. ఎందుకంటే అమ్మ వంట బాగా చేస్తుంది, నాన్ వెజ్ చాలా బాగా చేస్తుంది. కానీ మన ట్రెడిషనల్, ఎందుకంటే వాళ్ళు ఈస్ట్ కూడా, ఐ మీన్ గోదావరి జిల్లా నుంచి. వాళ్ళిద్దరు పుట్టి పెరిగిందంతా అమలాపురంలో. పెట్టుకున్నాను. ఆఫ్ చేసేసాయి. సో కాబట్టి నాన్ వెజ్ అంటే చేపలు, ఈ రొయ్యలు చాలా అన్నమాట. సో మీరు అవి అన్నీ మిస్ అవుతూ ఉంటుంటారేమో కదా అమ్మ చేతి వంట అంతా? బాగానండి. సో వెళ్ళినప్పుడు చక్కగా ఏమేమి తినాలనిపిస్తే అవన్నీ మొత్తం లిస్ట్ ఇచ్చేస్తాను డాడీకి. డాడీ తెచ్చి పెట్టేస్తారు, అమ్మ వండి పెట్టేస్తుంది, తినేస్తారు. సో ఏ ఎక్కువ మిస్ అవుతుంటారు మీరు, అంటే ఇండియాకి సంబంధించి? పండగలు బాగా మిస్ అవుతామండి. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇండియానాపోలిస్ వచ్చిన ఫ్యూ ఇయర్స్ ఇక్కడ కూడా మాకు చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. సో టెంపుల్ ఒకటి ఉంది, ఆ టెంపుల్లో ప్రతి పండక్కి సెలబ్రేషన్స్ ఉంటాయి, అంతా బాగా చేస్తారు. అంతానే కాకపోతే ఎంతైనా కొద్దిగా ఆ టైంలో మీరు మిస్ అవుతూ ఉంటారు అనమాట. అంతే. దీపావళిని బాగా మిస్ అవుతానండి నేను. చాలా మంది అందరూ చెప్తుంది దీపావళి ఒకటే, అంటే కొంచెం ఆ దీపాలు పెట్టుకోవడం, అది ఇక్కడ అంతా దీపాలు పెడతాను, ఇల్లంతా దీపాలు పెడతాను. కాకపోతే మాకు ఏమవుతుందంటే ఇది కొంచెం మిడిల్ లో ఉన్నాం మనం. సో ఏమవుతుందంటే వెరీ కోల్డ్, ఒక్కొక్కసారి చెప్పలేం, స్నో కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలకి కొంచెం టచ్ ఆఫ్ ఇండియా ఉండడం కోసం మేము ఏం చేస్తామంటే జాకెట్స్ వేసుకుని అయినా సరే బయట కొంచెం ఏదో కాకరపోతలో అయ్యో కాల్పిస్తాం అంతే. కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నానండి. అయిపోయిందండి మన వంట. స్టవ్ కట్టేసుకోవచ్చు, ఇంకా చేంజింగ్ బౌల్ లో వేసుకుందాం. జస్ట్ లిటిల్ బిట్ కొంచెం వేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేద్దాం. టూ మచ్ వేయట్లేదు ఎందుకంటే మళ్ళీ మన డిష్ అసలు కనిపించదు, మా పిల్లలకి తగిలితే ఇష్టం ఉండదు కదా. సో రెడీ, ఇదిగోనండి.
ఓకే నైస్, మంచి ఘాటుగా స్మెల్ వచ్చేస్తుంది. ఓకే, మరి వేడివేడిగా చికెన్ పచ్చిమిర్చి ఫ్రై కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చికెన్ పచ్చిమిర్చి ఫ్రై తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్లో చికెన్, నిమ్మరసం, ఉప్పు వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె డీప్ ఫ్రై కి వేడి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ మిశ్రమంలో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర పొడి, శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కోడిగుడ్డు వేసుకుని బాగా పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం చికెన్ మిశ్రమాన్ని పకోడీలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకుని ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుని మరికొంచెం సేపు కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ పచ్చిమిర్చి ఫ్రై రెడీ.